కృష్ణ గోవింద 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 రామ రామ కృష్ణ గోవింద రామ రామ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మొన్న మా జగిత్యాల పట్టణ సమైక్య 24వ తేదీ మీటింగ్ రోజున మన గౌరవ చైర్పర్సన్ గారు మా జగిత్యాల పట్టణ సమైక్య మీటింగ్ వచ్చి ఆ రోజు మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈసారి గేమ్స్ పెట్టుకొని మహిళలకు ఆటల పోటీల్లో ఉత్తేజనం కల్పించి వారి ఆటల పోటీలు పెట్టుకొని వారికి బహుమతులు ఇవ్వాలని నిర్ణయించుకొని ఇట్టి విషయాన్ని మన టీఎల్ఎఫ్ సమావేశంలో తెలియజేయడం జరిగింది. టీఎల్ఎఫ్లోనే కాకుండా ప్రతి ఎస్ఎల్ఎఫ్ ప్రతి వాడకట్టులోని ప్రతి ఎస్ఎల్ఎఫ్ ద్వారా గేమ్స్ పెట్టుకోవాలని వారిలో గెలిచిన వారికి కూడా బహుమతులు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అందుకు అదే మేడం గారు చెప్పిన విధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా 25వ వార్డులోని మన అంజనా ఎస్ఎల్ఎఫ్ నుండి గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ గేమ్స్ మనం ఇక్కడ పొన్నాల గార్డెన్లో నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మహిళలందరూ దీనిలో ఈ సమైక్యలు 25 సంఘాలు ఉంటాయి. 25 సంఘాల నుండి కూడా అందరు మహిళలు పాల్గొనడం జరిగింది. ఇక్కడ గెలిచిన ప్రతి ఒక్క గేమ్లోని ప్రతి ఒక్కరికి మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడనే పొన్నాల గార్డెన్లో నిర్వహించే కార్యక్రమంలో బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇట్టి గేమ్స్ కూడా మేము ఇంకా రేపటి నుండి కూడా ప్రతి వార్డులో ప్రతి ఎస్ఎల్ఎఫ్లో నిర్వహించడానికి మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ మహిళలు అందరూ కూడా ఇంకా ఉత్తేజంగా పాల్గొని ఈ ఆటల పోటీలు కూడా మనకు ఉల్లాసంగా ఉంటుంది. మనకు ఒక మహిళలు ఎప్పుడు మీటింగ్లు సమావేశాలు మనం పొదుపు చేసుకోవడమే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం వల్ల మన మహిళల్లో ఉత్తేజం కూడా కలిగి మనము ఇంకా అన్ని రకాలుగా అన్ని విషయాల్లో మనం పాల్పంచుకోవడానికి మనకు అనుగుణంగా ఉంటుంది. మార్చి 8 ఉమెన్స్ డే సందర్భంగా ఏదైతే లాస్ట్ ఇయర్ ఉమెన్స్ డే ఎంతో చాలా పెద్దగా చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా అంతకంటే ఎక్కువగా చేయాలనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ ఓన్లీ పారిశుద్ధ కార్మికులకు సన్మానము మరియు ఆర్పీలు అధ్యక్షురాలకు సన్మానం చేయడం జరిగింది. కానీ ఈసారి ఏంటంటే ఇంకా ఈ సంఘాలలో ఉన్న మహిళలందరికీ కూడా గేమ్స్ పెట్టడం ద్వారా ప్రతి ఒక్కరికి వాళ్ళు పార్టిసిపేట్ అయిన ఉంటుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్క సమాఖ్య నుంచి గేమ్స్ పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు పొన్నాల గార్డెన్లో 25వ వార్డుకు సంబంధించిన ఆంజనేయ సమాఖ్య వాళ్ళు చాలామంది అంటే నిజంగా చాలామంది ఇక్కడికి వచ్చి గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది చాలా సంతోషం. ఎందుకంటే ఇంతమంది మహిళలు ఒక దగ్గర వచ్చి ఆడడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాము. ఒకే సమాఖ్యకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రతిసారి కలుస్తుంటారు. కానీ ఇక్కడ అనేది డిఫరెంట్గా అందరూ గేమ్స్ ఒకరికి తారతమ్య భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు గేమ్స్ ఆడడము, అలాగే ఏజ్ లిమిట్ లేకుండా ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఈ సమాఖ్యకు 25వ వార్డు కౌన్సిలర్ శివకేశర్ బాబు మరియు ఆర్పీవి సిఓ జలేందర్ మరియు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఈ గేమ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మార్చి 8వ తారీఖు వీరికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన జగిత్యాలలో ఉన్న 59 ఎస్ఎల్ఎఫ్లో కూడా పోటీలు పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇలా పార్టిసిపేట్ చేసి వారిలో ఉన్న టాలెంట్ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశం. అలాగే మహిళా దినోత్సవం రోజు మహిళలందరికీ కూడా ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. అలాగే వారి టాలెంట్ని బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క సమాఖ్య వాళ్ళు కూడా ఈ గేమ్స్ కండక్ట్ చేసుకొని అందులో గెలుపొందిన వారిని 8వ తారీఖు నాడు ఇదే పొన్నాల గార్డెన్లో 2 గంటలకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ, అలాగే మార్చి 8 ఈ తారీఖు ఉమెన్స్ డే మున్సిపల్ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. దానికి మున్సిపల్లో పనిచేసే కార్మికులందరికీ ఆడ కార్మికులందరికీ సన్మానం చేయడం జరుగుతుంది. అది పొన్నాల గార్డెన్లో 2 గంటలకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు